నీలిమకి పెళ్ళయింది రెండవ భాగం. నీలిమ కుటుంబ బాధ్యతల దృష్ట్యా పెళ్లి కాని కన్యగా మిగిలిపోతుంది. ఆమె ఆఫీస్కి వాసుదేవరావు ట్రాన్స్ఫర్ అయి వస్తాడు. ఇద్దరూ పరిచయం పెంచుకుంటారు. వాసుదేవరావు ఈమెని వివాహం చేసుకోవాలని భావిస్తాడు. కథ కొనసాగుతుంది. సాయంకాలం ఆఫీస్ అయిపోయాక నీలిమ బస్టాప్ వైపు నడిచి వెళ్తుంటే పక్కనే నడుస్తున్నాడు వాసు. ఇవాళ నేను మీ ఇంటికి రావాలనుకుంటున్నాను, మీకేం అభ్యంతరం ఉండదుగా అన్నాడు మెల్లిగా. నీలిమ తెల్లబోయింది. ఒకనాడెప్పుడో యథాలాపంగా అతను అడిగాడు, మీ ఇంటికి వస్తే మీరేమైనా అనుకుంటారా అని. అబ్బే, అనుకోవటానికి ఏముంది అనేసిందే కానీ నిజంగా అతను వస్తాడనుకోలేదు. ఇవాళ నా మనసు ఏం బాగుండలేదండి, అందుకే మీ ఇంటికి వచ్చి మీతో కాసేపు కబుర్లు చెప్పుకుందాం అనుకుంటున్నాను అన్నాడు అతడే మళ్ళీ. నీలిమ వెంటనే సమాధానం చెప్పకపోవడంతో ఇంకా మౌనంగా ఉంటే బాగుండదని, అభ్యంతరం ఏం లేదు రండి అనేసింది. కానీ లోపల ఇబ్బందిగా ఉంది. నా మనసు బాగుండకపోవడానికి కారణం ఏమిటి అని అడుగుతారనుకున్నాను అన్నాడతను రవంత నిష్ఠూరంగా. నీలిమకి ఏం మాట్లాడాలో తెలియలేదు. మీ స్నేహితుడు చిక్కులలో ఉన్నాడని తెలిసి కూడా కాస్తైనా చలించని హృదయమా మీది? వాళ్ళ పార్కులో మనం ఒక ఒప్పందం చేసుకున్నాం, గుర్తుంది కదూ? ఎలాంటి మినహాయింపులు లేకుండా ఒకరి ఇబ్బందులని గురించి ఇంకొకరం తెలుసుకోవాలనుకున్నాం కదూ? క్షమించండి, పూర్తిగా 3 వారాలు కూడా కాలేదు మనకి పరిచయమై. ఇంతలోనే మీ స్వంత విషయాలలో కలుగజేసుకునేటంత చొరవ చేయలేకపోయాను అంది. మీరు అడగకపోయినా నేనే చెప్తాను, నా పెళ్లి గురించే. అవాళ చెప్పానుగా మా పిన్ని గురించి అన్నాడు. అవును, ఆ అమ్మాయినే చేసుకుంటే బాగుంటుందిగా అంది మెల్లిగా. ఆ సరికే వారు బస్టాప్ దగ్గరగా వచ్చేశారు. బస్సు కూడా కనుచూపు దూరంలోకి వచ్చేసింది. ఆ విషయాలన్నీ ఒక ఆప్తురాలిగా మీ దగ్గర చెప్పుకోవాలని మీ ఇంటికి వస్తున్నానన్నాడు వాసు. బస్సు వచ్చి ఆగింది. నీలిమ ఆమె వెనక వాసు బస్సు ఎక్కి కూర్చున్నారు. ఇద్దరూ నీలిమ ఇంటి గేటు తెరిచి లోపల అడుగు పెట్టేసరికే సీతమ్మ, సత్యవతి కనిపించారు. కాంపౌండ్లో ఉన్న కొద్దిపాటి మట్టి నేల మీద కుండీలలోనూ పాతిన పూల చెట్లకి నీళ్లు పోస్తోంది సీతమ్మ. ఆ చెట్లకి గొప్పులు తవ్వి కలుపు మొక్కల్ని తీసేస్తుంది సత్యవతి. వాళ్ళని చూడగానే నీలిమకి ఒక్క క్షణం ఏదో బిడియంగా అనిపించింది. ఆమె ఆ ఇంటిలో ప్రవేశించి సంవత్సరం పైన అయినా ఇంతవరకు మగవాళ్ళెవ్వరూ ఆమె వెంట ఆ ఇంటికి రాలేదు. అసలు ఆమె కోసం ఆడవారు వచ్చింది కూడా అంతంత మాత్రమే. ఇల్లు, ఆఫీసు, అక్కడ పని తప్ప మరో సరదా కానీ వ్యాపకం కానీ లేనట్లుండే నీలిమకి స్నేహితురాళ్ళు కూడా ఎవ్వరూ లేరేమో అనుకుంటుంది సీతమ్మ. తన వెంట వచ్చిన మనిషిని సీతమ్మ, కోడలు తేరిపారా చూసేలోపునే నీలిమ చెప్పింది, ఈయన వాసుదేవరావు గారు, మా ఆఫీస్లోనే పనిచేస్తున్నారు. ఈవిడ సీతమ్మ గారు, ఈ ఇంటి యజమానురాలు. నాకు తల్లి కన్నా ఎక్కువైన వారు. ఆమె వాళ్ళ కోడలు సత్యవతి అని. ప్రతి నమస్కారాలు అయ్యాయి. తర్వాత నీలిమ అతన్ని తన ఇంట్లోకి తీసుకువెళ్ళింది. అతను కూర్చోటానికి కుర్చీ చూపించి అవాల్టి పేపరు టీపాయ్ మీద పెట్టి తను లోపలికి వెళ్ళింది కాఫీ కలిపి తేవటానికి. ఇద్దరూ కాఫీ తాగుతుండగా వాసు గొంతు సవరించుకొని మొదలుపెట్టాడు. మా పిన్నితో నాకు చచ్చే చావుగా ఉందండి. మీకు అదివరకే చెప్పానుగా, తన ఆడపడుచు కూతుర్ని చేసుకోమంటోందని. అదేం ప్రారంధమో నాకు ఇష్టం లేదని ఎన్నిసార్లు చెప్పినా వినిపించుకోదు. 2 రోజులకు ఒక ఉత్తరం గుప్పిస్తోంది. ఆమెకంత పంతమేమిటో నాకు అర్థం కావటం లేదు. బహుశా ఆవిడ ఉద్దేశం ఒక్కటే కావచ్చు. ఆమె ఆడపడుచు కూతురైతే తనతో అరిమరికలు లేకుండా ఉంటుందని, ఎలాంటి మొహమాటం లేకుండా ఆ అమ్మాయి చేత సేవ చేయించుకోవచ్చునని ఆవిడ ఆశపడుతూ ఉండొచ్చు. పరాయి పిల్లయితే తనతో ఎలా మసులుకుంటుందో, అసలు తన మాటకి విలువ ఇస్తుందో ఇవ్వదో అని ఆవిడ భయపడటంలో ఆశ్చర్యం లేదుగా అంది నీలిమ. ఎంతసేపు తనకి రాబోయే వృద్ధాప్యం గురించి, కోడలి చేత తను సేవ చేయించుకోవటం గురించి ఆలోచిస్తోంది. కానీ నా ఇష్టాయిష్టాల గురించి పట్టించుకోదు. అదేం కర్మో. మీరేమీ అనుకోనంటే ఒక్క మాట అడుగుతాను. మీ పెద్దలెవరో ముచ్చట పడ్డారనో, బలవంత పెట్టారనో మీరు మీకిష్టం లేని వ్యక్తి చేత తాళి కట్టించుకోగలరా చెప్పండి అని అడిగేశాడు గబుక్కున. నీలిమ ఉలిక్కి పడింది. అయినా ఆంతర్యంలో ఆలోచనలు సుళ్ళు తిరుగుతున్నాయి. అలాంటి పరిస్థితి తనకెప్పుడూ ఎదురవ్వలేదు. తనకి నచ్చని మనిషిని పెళ్లి చేసుకోమని తల్లి కానీ తండ్రి కానీ ఏనాడు బలవంత పెట్టలేదు. ఇంకా చెప్పాలంటే తనకి అభ్యంతరం లేని సంబంధాలలో కూడా తల్లికి తండ్రికి ఏవో లోపాలు కనిపించేవి. పెద్దవాళ్ల ఆలోచన సరళి సరైందే కావచ్చు, కానీ ఎందుకు లేని సరిపెట్టుకునేది. ఆ పెళ్లి కొడుకులు తప్పిపోయినందుకు తానేనాడు విచారించలేదు. మాట్లాడరేమిటండి, మీకు ఇష్టం లేకపోతే చెప్పొద్దు, అంతేకాని
ఇంత వ్యక్తిగతమైన ప్రశ్న వేశాడేమిటా అని నా మీద కోపం తెచ్చుకోవద్దు పశ్చాత్తాపంతో అన్నాడు. ఇంకా మౌనంగా ఉండలేకపోయింది నీలిమ. నాకెప్పుడూ అలాంటి సమస్య ఎదురు కాలేదు అంది. అదృష్టవంతులు అన్నాడు తను వాత్సల్యంగా ఆమెను చూస్తూ. నీలిమ చిన్నగా నవ్వేసింది. అలాంటిది అనుభవంలోకి రాలేదు కనుక ఇంత హాయిగా నవ్వగలుగుతున్నారు. మీరు మనసు లేని మనువు, అది ఒక నరకం లాంటిదనుకోండి. అలాంటి జీవితం పగవారికి కూడా వద్దనిపిస్తుంది నాకు. తెలిసి అలాంటి పరిస్థితి నేను ఆహ్వానించలేను. పిన్నికి కోపం వచ్చినా సరే నేనేం లెక్క చెయ్యను. ఇక జన్మలో నా ముఖం చూడనని భీష్మించుకుని నాకు దూరంగా ఉండిపోతుందేమో, మరేం పర్వాలేదు. నాకు నచ్చిన అమ్మాయి కనిపించేదాకా నేను ఇలా ఒంటరిగానే బ్రతికేయగలను. అంతగా వంట అది చేసుకోలేకపోతే హోటల్లో తింటాను. కాస్త డబ్బు ఎక్కువ ఖర్చవుతుంది అంతేగా. డబ్బు ఆదా చేసి పోషించవలసిన వారు నాకెవరూ లేరు వాసు ఆవేశంగా చెప్పుకుపోతున్నాడు. అతని మాటలు చెవుల్లో జొరబడుతున్న నీలిమ మనసు గతంలో పడి కొట్టుకుంటోంది. చిన్నప్పటి నుండి అనుకుంటున్నదే కావలసిన సంబంధం కాబట్టి స్వాతి పెళ్ళి అందరికీ తృప్తినిచ్చింది. కానీ చంద్రం పెళ్ళి అమ్మకి నాన్నగారికి ఇష్టం లేకపోయినా అందరినీ ధిక్కరించి అరుణని పెళ్లి చేసుకున్నాడు. ఆ ధిక్కారం, చంద్రం చూపించిన ఆ తృణీకార భావం అమ్మా నాన్నగారిలో కోపం కంటే బాధనే అధికంగా కలిగించాయి. ఒకలాంటి అవమానంతో వారు తలెత్తుకుని తిరగలేకపోయారు. పట్టుదలకి పోయి ఇక నా గడప తొక్కొద్దు అన్నారే కానీ వాళ్ళు ఏ క్షణంలోనూ కూడా చంద్రాన్ని మర్చిపోలేకపోయారు. ఆ మాట పైకి చెప్పుకోవటం కూడా ఇష్టం లేనట్టు అమ్మా నాన్నగారు ఒకరికి తెలియకుండా మరొకరు అనుక్షణం కొడుకుని తలుచుకుని దిగులు పడుతుండేవారు. మానసికమైన ఆ క్షోభ వారిని శారీరకంగా ఎంతగా కృంగదీసిందో నాకొక్కదానికే తెలుసు. ఆ బెంగతోనే, ఆ మనోవ్యాధితోనే అమ్మ రోగం మరింత మొండిగా తయారైంది. అసలు అమ్మ ఒకలాంటి విరక్తి పెంచుకొని మందులైనా సరిగ్గా వేసుకుందో లేదో అనుమానమే. లేకపోతే ఈ రోజుల్లో క్షయవ్యాధికి ఇన్ని మందులు ఉన్నప్పుడు, ఆ వ్యాధికి గురైన వారెంతోమంది అది నయమై ఆరోగ్యంగా తిరుగుతున్నప్పుడు అమ్మకి తగ్గకపోవటం ఏమిటి? అమ్మ పోవటంతో నాన్నగారు మరీ డీలా పడిపోయారు. చివరికి ఇద్దరూ కలిసి నన్నిలా ఏకాకిని చేసి వెళ్ళిపోయారు. పాత స్మృతులు నీలిమ గుండెల్ని కదిలించి వేశాయి. దుఃఖం పొంగిరాబోతే ఆపుకుంది. చిన్నతనంలోనే తల్లిని పోగొట్టుకున్న మీకు ఆ లోటు తెలియకుండా పెంచిన మీ పిన్ని పక్షంగా కూడా మీరు మరొక్కసారి ఆలోచించండి అంది చివరికి. ఆలోచించానండి. ఒకరోజు కాదు, ఒక నెల కాదు, 4 సంవత్సరాల నుంచి ఆలోచిస్తున్నాను. నా మనసు అంగీకరించటం లేదు. పిన్ని బలవంతం మీద ఒకరోజు నాకు ఇష్టం లేని కూర, మరో రోజు ఇష్టం లేని పచ్చడి తిన్నట్లు కాదు కదండి. ఇది జీవితం, నా జీవితం. నా 100 ఏళ్ల బ్రతుకులో భాగస్వామిని ఎంచుకునే పాటి స్వాతంత్రం నాకుండనక్కర్లేదా అడిగాడు వాసు. వింటున్న నీలిమకి ఒకనాటి చంద్రం మాటలు గుర్తొచ్చాయి. ఆనాడు తల్లి తండ్రి అరుణని పెళ్లి చేసుకోవద్దు అని వారించినప్పుడు చంద్రం సరిగ్గా ఇవే మాటలు చెప్పాడు. చంద్రం ఇష్టప్రకారమే పెళ్లి చేసుకున్నాడు. సుఖంగా ఉన్నాడు. కులాంతరం ఇది అది అంటూ పెట్టుకొని వీళ్ళు బాధపడ్డారే కానీ వాడు బాగానే ఉన్నాడు. వీళ్ళు అభ్యంతరం పెట్టకపోతే చంద్రం భార్య ఇక్కడే ఉండేవారేమో. అందరిలాగే అభిమానం ఆప్యాయత పంచిపెట్టేవారు. వాడలా మొండిగా ఎవరిని పట్టించుకొని వాడుగా తయారవటానికి కారణం అమ్మ వాళ్లే. అలాగే పాపం ఈయన కోరికని ఆ ముసలమ్మ అర్థం చేసుకుంటే బాగుంటుంది. లేకపోతే ఈయన చంద్రంలాగే పట్టుదలకి పోవచ్చు. చంద్రంలాగే తనకిష్టమైన అమ్మాయిని పెళ్లి చేసుకోవచ్చు అనుకుని, పోనీ మీ పిన్నైనా మరోసారి ఆలోచిస్తే బాగుంటుంది అంది. అదే కదా నా ఏడుపు. ఇది పిన్నికి ఎప్పటికి అర్థమవుతుందో. సరేలేండి, మీ ఇంట్లో అరగంట కూర్చుని మీతో నా బాధ చెప్పుకుంటే నా మనసుకి ఎంతో శాంతిగా ఉంది. ఎప్పుడైనా ఇలా రావాలనిపించినప్పుడల్లా వస్తుంటాను. ఇంక సెలవు అన్నాడు 2 చేతులు జోడించి నమస్కారం చేస్తూ. మంచిది, నమస్కారం. నీలిమ కూడా లేచి నిలబడింది. వాసు వెళ్ళిపోయాడు. అతని మనసుకి నచ్చిన విధంగా సలహా ఇచ్చేసరికి ఎంత పొంగిపోయాడో. పాపం అదేమిటో, కొంతమంది పెద్దలు మరీ మూర్ఖంగా ఉంటారు. పిల్లల మనసుని అర్థం చేసుకునే ప్రయత్నమే చెయ్యరు అనుకుంది. ఆ రాత్రి చాలాసేపు ఆమెకి వాసు మాటలు, అతని సమస్య, ఆ పిన్ని పట్టుదల అన్నీ జ్ఞాపకం వస్తూనే ఉన్నాయి. మర్నాడు సాయంకాలం కూడా నీలిమ ఇంటికి బయలుదేరుతుంటే వెనక నుండి వచ్చిన వాసు, మీ పని ఎప్పుడైపోతుందా అని చూస్తున్నాను, ఇందాకటి నుండి మీతో నేను వస్తున్నాను అన్నాడు. నీలిమ తెల్లబోయినట్లు చూసింది అతని వంక. మీకు అభ్యంతరం ఉండదనుకుంటాను అన్నాడు. అతనే మళ్ళీ ఆహా ఏం లేదు అని పైకి అనేసింది. కానీ సీతమ్మ, పిన్నిగారు వాళ్ళంతా ఏమనుకుంటారో అని లోపల భయపడింది.
ఇద్దరూ నీలిమ ఇంటికి వెళ్లారు. సీతమ్మ వాళ్ళిద్దరూ కింద కనిపించలేదు. లోపలికి వెళ్ళి కూర్చున్నారు. కాఫీ తాగుతూ కబుర్లలో పడ్డారు. ఏమిటోనండి, ఏ పని చేయటానికైనా అదృష్టం కలిసి రావాలనిపిస్తుంది. పెద్ద చదువు చదువుకోవాలని నాకెంత కోరికగా ఉన్నా పరిస్థితులు అనుకూలించక ఈ బిఏతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది అని అతను అంటూ ఉంటే, ఒక్కొక్కసారి పరిస్థితులు అలాగే వస్తాయి. పోనీ ఉద్యోగం చేస్తూ ఏ కాంపిటేటివ్ పరీక్షకైనా చదవకపోయారా అని అడిగింది. రోజంతా చాకిరీ చేస్తూ ఇంకా రాత్రంతా కూర్చొని చదవటం నా వల్ల కాలేదండి. అయినా నాలో ఏమిటో ఆ ఉత్సాహం కూడా పోయింది అన్నాడు. అతని ముఖం చిన్నబోయింది. నీలమకి అతని పట్ల సానుభూతి వచ్చింది. ఏ పని చేయాలన్నా మనిషికి ఉత్సాహం ప్రోత్సాహం రెండూ ఉండాలి. అవి ఆ మనిషికి ఒకలాంటి జీవశక్తినిచ్చి కొండంత బలాన్నిస్తాయి. మంచు కొండల మహోన్నత శిఖరం అధిరోహించడం దగ్గర నుండి చంద్రమండలంలో కాలుమోపే వరకు మనిషి అవిశ్రాంతంగా శ్రమించగలడు. ఎన్నో విజయాలు సాధించగలడు. ఆ ఉత్సాహం లేనినాడు ఇక్కడ పూచిక పుల్ల తీసి అక్కడ పెట్టడానికి కూడా ఓపిక లేని వాడిలా స్తబ్దుగా ఉండిపోతాడు అనుకుంది. మీ కళ్ళకి నేను పరమ బద్ధకస్తుడిలా కనిపిస్తున్నానా? అదోలా నవ్వుతూ అన్నాడు నీలిమ మౌనం చూసి. నోనో, అదేం కాదు. మీ పరిస్థితి అర్థం చేసుకోవటానికి ప్రయత్నిస్తున్నాను. మీకు జన్మనిచ్చిన తల్లేమో మీ చిన్నతనంలోనే కరువయ్యారు. ఇక పెంచి పెద్ద చేసిన పిన్ని ఇప్పటి ఆమె మూర్ఖత్వం చూస్తుంటే మీ చిన్నతనంలో మిమ్మల్ని ఎంత కట్టడిలో పెట్టి ఎంత నిరంకుశంగా ప్రవర్తించేవారో అర్థమవుతోంది అంది. అందుకే కదండి నేను ఎదుటి మనిషి అభిమానానికి ముఖం వాచిపోయిన వాడిలా ఉంటాను. మీలా మంచిగా మాట్లాడే వారి వెంట పడుతుంటాను, మిమ్మల్ని విసిగిస్తుంటాను. అబ్బే, మీరలా ఎప్పుడు అనుకోవద్దు. జీవితంలో ఎటుపక్క నుండి ప్రేమ ఆదరణ దొరకని వారు వాటి కోసం ఎలా తప్పించిపోతుంటారో నాకు తెలుసు అంది నీలిమకి. తన జీవితానుభవాలు ఎన్నో గుర్తొచ్చాయి. అదేనండి, మన సమస్యల్ని అర్థం చేసుకోగల వారి దగ్గర మన బాధ వెళ్ళబోసుకుంటే కాస్త సానుభూతి దొరుకుతుంది అన్నాడు. అవునన్నట్లు తల ఊపింది నీలిమ. నేను మీ ఇంటికి రావటం మీ సీతమ్మ పిన్ని గారికి ఏమైనా అభ్యంతరంగా ఉండదు కదా? అసలే ఆవిడ చాలా నిక్కచ్చి మనిషి అని చెప్పారు మీరు. నీలిమ వెంటనే సమాధానం చెప్పలేదు. కానీ అతనిలా రావటం ఆమెకి ఇబ్బందిగానే ఉంది. ఇంటివారు ఇరుగు పొరుగువారు కూడా 1000 కళ్ళు పెట్టుకొని తమనే చూస్తున్నంత బిడియంగా ఉంది. ఇన్ని సంవత్సరాలుగా ఉద్యోగం చేస్తున్నా తల్లిదండ్రుల దగ్గర ఉన్నప్పుడు కానీ విడిగా ఈ ఊళ్ళో ఉన్నప్పుడు కానీ ఎవరి చేత ఎలాంటి తేలిక మాట అనిపించుకోలేదు. నీలిమ నిప్పులాంటి మనిషి. ఎంత చదువు సంస్కారం ఉందో, సంపాదన ఉన్నా కాస్తంతైనా గర్వం లేదు. ఫ్యాషన్లంటూ వెర్రిమొర్రి అలంకారాలు చేసుకోకుండా నిండుగా సభ్యతా సంస్కారాలు ఉట్టిపడేలా ఉంటుంది అని అందరూ మెచ్చుకుంటూ ఉంటారు. సీతమ్మ పిన్ని గారైతే మరీను. అమ్మాయిలందరూ నీలిమనే ఆదర్శంగా తీసుకోవాలి అన్నట్లు మాట్లాడుతుంది. అలాంటి మనిషికే తన మీద చులకన భావం కలిగితే అసలు ఈ వాసు ఉద్దేశం ఏమిటి? ఈ స్నేహం ఎందులోకి దించుతుంది అని కళవళపడిపోతోంది. నన్ను గురించి మీ అభిప్రాయం ఏమిటో చెప్పగలరా? ఉన్నట్లుండి అడిగాడు వాసు. నీలిమ కంగారు పడిపోయింది. అతని భావం అర్థం అయ్యి కానట్లుంది. మీరంత కంగారు పడనక్కర్లేదు. నేనంటే అసహ్యం కానీ ద్వేషం కానీ లేవుగా హాస్యంగా అంటూ నవ్వేశాడు. మీరు నాకేం అపకారం చేశారని మిమ్మల్ని ద్వేషించాలి? ద్వేషమే లేనప్పుడు అసహించుకోవటం అన్నది ఉండదుగా. నీలిమ కూడా నవ్వుతూనే సమాధానం చెప్పింది. ద్వేషం లేదు, అసహ్యం లేదు అంటే సదభిప్రాయమే ఉందన్నమాట. ఆ సదభిప్రాయాన్ని నా పట్ల ప్రేమగా ఇష్టంగా మార్చుకోమని నేను కోరుకుంటున్నాను అన్నాడు వాసు ప్రేమగా ఆమె వంక చూస్తూ. నీలిమలో కూడా ఒకలాంటి కంగారు బయలుదేరింది. ఆమె హృదయ కవాటాలు తెరుచుకొని ఒక మృదువైన అపురూపమైన దివ్యానుభూతి మెల్లగా తేలివచ్చి ఆమె తనువెల్లా ఆక్రమించుకున్నట్లయింది. ఆ ఆనందంలో గొంతు పూడిపోయినట్లయింది. తల్లి తండ్రి ఉండగా ఏవేవో సంబంధాలు చూశారు. కానీ వారు పోయాక తన పెళ్లి ప్రస్తావన తెచ్చిన పెద్దలు స్నేహితులు ఎవరూ లేరు. తానైనా నాకు సంబంధాలు చూడండి అని ఎవరితోనూ అనలేదు. సీతమ్మ పిన్ని గారైనా ఏ పెళ్లి కొడుకుని తేలేదు ఇంతవరకు. ఇలా ఏ వ్యక్తి తనని సూటిగా అభిప్రాయం చెప్పమని అడిగిన వారు లేరు. ఇదొక కొత్త అనుభవం. పెళ్ళి సంసారం అక్కర్లేకుండా జీవితమంతా మ్రోడులా బ్రతకాలని తానేనాడు అనుకోలేదు. అయితే ఇంతవరకు అవకాశము సందర్భము రాక తన మనసులో మాట ఎవరి ముందు బయటపెట్టలేదు. ఇతన్ని 4 వారాల నుండి రోజూ చూస్తోంది తను. అందరితోనూ అణుకువగా మర్యాదగా మసులుకుంటాడు. తనంటే ప్రత్యేకమైన శ్రద్ధ అభిమానము ఉన్నాయి. ఆ మాటే
అతనంతట తనే ఎన్నోసార్లు చెప్పాడు. ఇక అలాంటి మనిషి తనను ప్రేమిస్తున్నానంటే తనకు అభ్యంతరం ఎందుకుంటుంది? అతనిలో ఏం లోపం ఉందని తాను నిరాకరించాలి? నీలిమ మనసు నిండా ఆలోచనలు అల్లుకుపోతున్నాయే కానీ మాట పెగలటం లేదు. ఏం చెప్పాలో ఎలా చెప్పాలో తెలియనట్లు మౌనంగా ఉండిపోయింది. నా గురించి చెప్తాను వినండి. మిమ్మల్ని చూసిన క్షణం నుండి నా మనసు నా స్వాధీనంలోనే ఉండటం లేదు. అందుకే నన్ను నేను అదుపులో పెట్టుకోలేక మీ ఇష్టాలను తెలుసుకోకుండానే మీ ఇంటికి రావటం మొదలుపెట్టాను. ఇప్పుడు మీకు నాపై ఇష్టం లేదని తెలుసుకొని నా మనసు బయట పెట్టాను. మీ అభిప్రాయం చెప్తే మనం అందరికీ చెప్పేయొచ్చు. ముఖ్యంగా మీ సీతమ్మ పిన్ని గారికి. మనం ఒకరినొకరం అర్థం చేసుకున్నాం. ఒకరిపై మరొకరికి అభిమానం ఉంది. అలాంటి మనిద్దరం ఒకటి కాగలిగితే ఇది ఒక అన్యోన్య దాంపత్యం అవుతుంది అన్నాడు మెల్లిగా. నీలిమకి ఏం చెప్పాలో తెలియటం లేదు. ఇంత హఠాత్తుగా ఈ ప్రశ్న అతను అడుగుతాడని ఆమె ఊహించలేదు. నేను మిమ్మల్ని చాలా తొందర పెట్టి ఇబ్బందిలో పడేసినట్లున్నాను. మీరు ఆలోచించుకోవటానికి వ్యవధి కావాలేమో, బాగా ఆలోచించుకునే చెప్పండి అన్నాడతను. అతని గొంతు నిండా అభిమానం పొంగుతున్నా ఏమూలో చిన్నబుచ్చుకున్న భావం కూడా అర్థమైంది నీలిమకి. ఇంతవరకు నేను ఇలా ఎప్పుడూ ఆలోచించలేదు. మీరు హఠాత్తుగా ఇలా అడగగానే ఒకలాంటి దిగ్భ్రాంతిలో పడిపోయాను. అందుకే వెంటనే సమాధానం చెప్పలేకపోయాను. అయినా మీరిలా చేస్తే మీ పిన్నిగారు చాలా బాధపడతారేమో అంది నీలిమ అంతసేపటికి గొంతు పెగల్చుకుని. మా పిన్నికి బాధ కలిగినా కోపం వచ్చినా నేను లెక్క చేయదలుచుకోలేదు. అసలు ముందుగా ఆమెకి పెళ్లి విషయం చెప్పను. నా తరపున బంధువులంటూ ఎవరూ ఉండరు చెప్పేశాడు వాసు. సరే, ఇంకా నేను ఆలోచించుకోవటానికి ఏం లేదు. ఈ పెళ్లి నాకు ఇష్టమే అంది నీలిమ. అంతవరకు అన్ని ప్రశ్నలకి చుట్టి వచ్చిన ఆమె ఆలోచనలు ఒక నిర్ణయానికి వచ్చాయి. థ్యాంక్ యూ సో మచ్ అన్నాడు వాసు ఆనందంగా. మన ఇద్దరి అంగీకారం మీద జరుగుతున్నది ఈ పెళ్ళి. నాకు ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పాల్సిన అవసరం లేదు. అలాగనుకుంటే నేను మీకు ధన్యవాదాలు చెప్పాలి. మనసులో మెదిలిన భావం లోపల దాచుకోకుండా పైకి చెప్పేసింది నీలిమ. అసలు నేను ఈ ప్రతిపాదన తీసుకురాగానే గెటౌట్ అంటారేమో అని భయపడ్డాను. ఎందుకంత భయం? ఎందుకేమిటి? నేను మీకంటే తక్కువ చదువుకున్నాను. అది కొందరి దృష్టిలో ఎంత అభ్యంతరంగా ఉంటుందో మీకు తెలియదేమో. తెలుసు, కానీ అది ఒక అభ్యంతరంగా మీకు అనిపించాలిగా. మరి ఇంకా ఆ విషయం వదిలేద్దాం. మనిద్దరికీ ఇష్టమైంది. సరే, మీ చెల్లెలికి తమ్ముడికి ఈ కబురు అందాలంటే ఎన్నాళ్ళు పడుతుందో. ఎన్నాళ్ళు పట్టినా బాధ లేదు. అంత దూరం నుండి వాళ్ళు ఈ పెళ్లి కోసం వస్తారని నేను అనుకోను. కాబట్టి వాళ్ళిద్దరికీ ఉత్తరాలు రాసేసి మన ఏర్పాట్లు మనం చేసుకోవచ్చు. సీతమ్మ పినిగారి కుటుంబం, మన ఆఫీస్ స్టాఫు, వీళ్లే మన పెళ్లి పెద్దలు. నీలిమ ఆఫీస్ విషయాలు మాట్లాడినట్టే మాట్లాడింది, ఎలాంటి సంకోచం లేకుండా. మరి మీ సీతమ్మ పినిగారికి ఎప్పుడు చెప్దాం? ఇంకా ఆలస్యం ఎందుకు? ఇవాళే చెప్దాం. వాళ్ల చేత అడిగించుకోకుండా మన స్నేహం విషయం, మన నిర్ణయం ముందుగా మనమే చెప్తే బాగుంటుంది అంది నీలిమ. ఈ వీధి చివర ఉన్న మిఠాయి దుకాణానికి వెళ్ళి స్వీట్ తెస్తాను. మనం ఇద్దరం తిందాం, వాళ్ళకి తినిపిద్దాం. అదంతా అవసరమంటారా? స్వీట్ లేకుండా శుభవార్త చెప్పటం బాగుండదు. అది సరే, ఆవిడ అడ్డుపుల్లలేం వెయ్యదు కదా? ఎందుకలా అనుకుంటున్నారు? విస్తుపోతూ అడిగింది. ఆవిడకి పెద్దరికం ఇవ్వకుండా మనమే నిర్ణయం చేసుకున్నామని. అబ్బే, ఆవిడలా అనుకోదు అంది నీలిమ. మరి స్వీట్ తెస్తానంటూ వాసు బయటికి వెళ్ళాడు. నీలిమకొక్కసారి పాత రోజులు గుర్తొచ్చాయి. నారాయణరావు, నాంచారమ్మ ముందుగా పెద్ద కూతురి పెళ్లి అవ్వాలని ఆరాటపడేవారే కానీ తమ కోరికల విషయంలో మాత్రం ఎంతమాత్రం రాజీ పడలేకపోయేవారు. ప్రతి సంబంధంలోనూ ఏదో ఒక లోటు కనిపించేది వారికి. ఒక పెళ్ళికొడుకు డాక్టరు, తండ్రి లేడు, తల్లి, 2 చెల్లెళ్ళు ఉన్నారు. ఆ చెల్లెళ్ళని ఎంతో కొంత చదివించాలి, ఆ పైన పెళ్ళిళ్ళు చెయ్యాలి. అతని సంపాదనంతా ఈ బాధ్యతలు తీర్చుకోవటానికే సరిపోతుంది. అయినా చెల్లెళ్ళకి పెళ్లి చేయటంతోనే సరిపోతుందా? ఇంకా పురుళ్ళు, పుణ్యాలు, పండగలు, పబ్బాలు ఎన్నుంటాయి. ఆ సంతకి చాకరీ చేయటంతోనే మనమ్మాయి జీవితం తెల్లవారిపోతుంది. దీని జీవితంలో ఓ అచ్చట ముచ్చట ఏం ఉండవు. ఇంకా ఒక్కడే కొడుకు అవటం వల్ల ఆ తల్లి బ్రతికి ఉన్నంత కాలం వీళ్ళ దగ్గరే ఉండాలి. ఆవిడ గయ్యాళిదైతే మన అమ్మాయి పని అయినట్లే అని ఆ భార్యాభర్తలు ముచ్చటించుకుంటుంటే నీలిమకి నవ్వొచ్చేది. అమ్మా, అదివరకలా ఇప్పుడెవ్వరూ 10 మంది పిల్లల్ని కనటం లేదు. కాబట్టి ఆడపడుచులు మహా అయితే 2 సార్లు వస్తారు పురిటికి. అసలు ఇప్పుడు చాలామంది కాన్పుకి పుట్టింటికి రాకుండా తమ ఊరిలోనే ఏ నర్సింగ్ హోమ్లోనో జాయిన్ అవుతున్నారు. కాబట్టి మీకు అలాంటి భయం ఏం అక్కర్లేదు అని చెప్పాలనిపించేది. కానీ తనక
సంబంధానికి ఎలాంటి అభ్యంతరం లేదు అని చెప్పటానికి చొరవలేక మౌనంగా ఉండిపోయింది. బంగారం లాంటి సంబంధం వదులుకున్నానని చాలామంది నారాయణరావు దంపతులని చివాట్లు పెట్టారు. అయినా వాళ్ళు తమ తప్పు తెలుసుకోలేదు సరికదా. ఎద్దుపుండు కాకికేం నొప్పి అనో, మోసేవాడికే తెలుస్తుంది బరువు అనో తమ నిర్ణయాన్ని సమర్థించుకునేవారు. మరో సంబంధం నలుగురు అన్నదమ్ములలో పెద్దవాడి పెళ్లి కొడుకు. అది నచ్చలేదు నారాయణరావు దంపతులకి. పెద్ద కోడలు అద్దె గోడలు అన్న శాస్త్రమే ఉంది. అన్ని రకాల బాధ్యతలు వీళ్ళకే చుట్టుకుంటాయి అని ఆ సంబంధం వదులుకున్నారు. ఏమిటో ఎలాంటి బాధరా బందీ లేని సంబంధం రావాలని అమ్మ వాళ్ల కోరిక. నేను అలా కోరుకోకపోయినా అలాంటి భర్తే దొరికాడనుకుంది నీలిమ. ఇంత హఠాత్తుగా ఇలా జరగటం ఇది కళా నిజమా అన్నంత ఆశ్చర్యంగానూ ఆనందంగానూ అనిపించింది. స్వీట్ ప్యాకెట్తో తిరిగొచ్చిన వాసు ఒక స్వీట్ తీసి ఆమె చేతిలో పెడుతూ, మన జీవితాలు ఇంత తీయగానూ మధురంగానూ సాగిపోవాలని కోరుకుంటున్నాను అన్నాడు. నేను కూడా అంటూ మరో స్వీటు అతని చేతికి అందించింది నీలిమ. తరువాత వాసు ఒక్కడు మేడ మీదికి వెళ్ళాడు. స్వీట్ ప్యాకెట్ చూడగానే ఏమిటి విశేషం అన్నాడు శివరావు. ఆ ఇంటి వారికి క్రితం రోజే అనుమానం వచ్చింది. నీలిమ కనిపించిన వారందరినీ ఇంటికి తీసుకురాదు, ఏదో ఉంటుంది అనుకున్నారు. మేము ఇప్పుడే నిర్ణయించుకున్నామని వాసు అంటుంటే, అసలు ఇవాళ నేనే నీ వివరాలన్నీ అడిగి నీ అభిప్రాయం, అమ్మాయి అభిప్రాయం తెలుసుకోవాలనుకున్నాను. నేనేమీ అడగనక్కర్లేకుండానే శుభవార్త చెప్పావు. అమ్మాయికి ఒక తోడు దొరికింది అంది సీతమ్మ ఆనందంగా. వాసు తన వివరాలు, తన పిన్ని విషయం, ఆమె పట్టుదల, అందుకే పెళ్లి జరిగిపోయేదాకా తన బంధువులకు ఎవరికి ఈ విషయం తెలియనివ్వకూడదనే అతని నిర్ణయం అన్నీ చెప్పాడు. ప్రపంచంలో అలాంటి వారు కూడా ఉంటారులే బాబు అంది సీతమ్మ ఆప్యాయంగా. ఈ ప్రపంచంలో ఎన్నో మనస్తత్వాలని ఆకళింపు చేసుకున్న అనుభవంతో మన పురోహితుడికి చెప్తే పెళ్లికి ముహూర్తం పెడతారు కదూ అన్నాడు శివరావు. అవును, కబురు పంపిస్తాను అంది సీతమ్మ. వదిన పెళ్లిలో పెత్తనమంతా నాదే అంది సత్యవతి. తర్వాత అంతా క్రిందికి దిగొచ్చారు. నీలిమని అభినందించారు, శుభాకాంక్షలు చెప్పారు. నీలిమ వంగి సీతమ్మ పాదాలకు నమస్కరించింది. అది చూసి వాసు కూడా సీతమ్మకి పాదాభివందనం చేశాడు. మీరిద్దరు కూడా చాలా అదృష్టవంతులు, 100 ఏళ్లు చల్లగా సుఖంగా వర్ధిల్లండి అని నిండు మనసుతో ఆశీర్వదించింది సీతమ్మ. శివరావు, సత్యవతి ఆప్యాయంగా చేతులు కలిపారు. సుదర్శన్లోకి కొత్తగా వచ్చిన పిక్చర్ చాలా బాగుందట. ముందుగా నీతో చెప్పకుండానే 2 టికెట్లు బుక్ చేసేశానన్నాడు వాసు ఆఫీస్కి వస్తూనే. ఏమిటో ఈ మధ్య సినిమాలు చూడాలంటేనే నాకు విసుగొస్తోంది అంది నీలిమ ఆ ప్రోగ్రాం పట్ల పెద్దగా ఆసక్తి చూపించకుండా. ముందుగా చెప్తే నువ్వు వద్దంటావేమోననే చెప్పలేదు. ఓ సినిమా, ఓ వినోదం, ఓ సరదా ఏమీ లేకుండా బ్రతికేయటానికి మనం ఇంకా ముసలివాళ్ళం అయిపోలేదుగా గునుపుగా అన్నాడు. సరే వెళ్దాంలేండి, టికెట్లు ఎలాగో కొనేశారుగా అంది. ఆఫీస్ అయ్యాక ఇద్దరు హోటల్కి వెళ్ళి టిఫిన్ తిని అట్నుండి పిక్చర్కి వెళ్ళారు. పిక్చర్ చాలా బాగుందటని వాసు మొదటే చెప్పాడు, కానీ నీలిమకి అంతగా నచ్చలేదు. ఇక్కడ ఈ సీన్ లేకుండా ఉంటే బాగుండేది, ఆ డ్యూయట్ లేకుండా ఉంటే బాగుండేది, ఈ డైలాగ్ లేకుండా ఉంటే బాగుండేదని ఎన్నోసార్లు అనుకుంది. సినిమాకి సెన్సార్ సభ్యులు చూసి ఓకే అని సర్టిఫికెట్ ఇస్తేనే అవి ప్రజలు చూడటానికి విడుదలవుతాయి అంటారు. మరి ఇలాంటి సన్నివేశాలని, డైలాగులని వారిలా వదిలేశారని ఎన్నోసార్లు అనుకుంది. ఒకసారైతే మధ్యలోనే లేచి వెళ్ళిపోతే బాగుండును అనిపించింది, కానీ బాగుండదని ఊరుకుంది. పిక్చర్ పూర్తయి బయటకు వస్తుంటే ఎలా ఉంది సినిమా అని అడిగాడు వాసు. నాకేం నచ్చలేదు నిర్మోహమాటంగా చెప్పింది నీలిమ. అందరూ బాగుంది అంటుంటే టికెట్లు కొన్నాను, కానీ ఇలా ఉంటుందని నేను అనుకోలేదు. ఇంటి దగ్గర కూర్చొని హాయిగా కబుర్లు చెప్పుకుంటే తీరిపోయేది. సరే పద, హోటల్కి వెళ్ళి భోజనం చేసేద్దాం, తర్వాత నిన్ను మీ ఇంటి దగ్గర దింపేసి నేను వెళ్ళిపోతాను అన్నాడు. బాబోయ్, ఇంకా హోటల్లో భోజనమా? నాకేం ఆకలేదు. పొద్దుట అన్నం కాస్త ఉంది, అది అంత మజ్జిగ పోసుకొని తింటాను నేను. మీరొక్కరే తినండి హోటల్లో అంది నీలిమ. నేను కూడా నీతో పాటు మజ్జిగన్నం తినేస్తాలే, ఉన్నదే సర్దుకుందాం, నాకు అంత ఆకలేదు. ఆ మాట ముందే అంటే బాగుండదని హోటల్ సజెస్ట్ చేశానంటూ ఆటో పిలిచాడు. భోజనాలు అవగానే తీరిగ్గా కబుర్లు మొదలుపెట్టాడు వాసు. నీలిమ ఏదో మాట్లాడుతోందే, కానీ ఆ పరిస్థితి ఆమెకి చాలా ఇబ్బందిగా ఉంది. ఇతను ఎప్పుడు వెళ్ళిపోతాడా అని ఎదురు చూస్తోందే కానీ ఆ మాట అతనితో చెప్పటానికి మొహమాటంగా ఉంది. మరి కాసేపు అలా కబుర్లు అయ్యాక వాసు ఒళ్ళు విరుచుకుంటూ, అబ్బా ఇంత రాత్రి వేళ అంత దూరం వెళ్ళాలంటే ఏమిటో బద్ధకంగా ఉంది, ఇక్కడే పడుకుంటాను అన్నాడు. నీలిమకి ఏం చెప్పాలో తోచలేదు మొదట, కానీ ఊరుకుంటే అంతకన్నా అప్రతిష్ట ఉంటుందా? తెల్లవారి లేచి పిన్నిగారి ముఖం ఎలా చూడను అని హడలిపోయింది.
అవును, ఈ వేళప్పుడు బస్సులు దొరకవేమో, ఆటోలో వెళ్ళిపోండి అని చెప్తూనే వీధి తలుపులు బార్లా తెరిచి ఇంక వెళ్ళండి అన్నట్లు గుమ్మంలో నిలబడింది. ఆటో దొరక్కపోతే నడిచైనా వెళ్ళండి అన్నట్లుంది నీ ధోరణి అన్నాడు వాసు విసుగ్గా. అవును మరి, అసలు సినిమా ప్రోగ్రాం వేసుకోవటం మొదటి తప్పు. అది అయ్యాక తిన్నగా మీరు మీ ఇంటికి వెళ్ళిపోకుండా భోజనానికి ఇక్కడికే రావటం రెండవ తప్పు. ఆ తర్వాత హస్క్ వేసుకొని ఇంతవరకు కూర్చోవటం మూడవ తప్పు. ఈ అన్ని తప్పులకి కలిసి ఒకే శిక్ష, అదే కాలినడక. సారీ ఇలా అంటున్నానని ఏమీ అనుకోకండి. మనంతట మనం పెద్దరికం వహించి పెళ్లి నిశ్చయించుకున్నా కొన్ని హద్దులని అతిక్రమించకూడదు అంది. వాసు మౌనంగా గడప దాటి గేటు తెరుచుకొని బయటకు వెళ్ళిపోయాడు. ఇంకెప్పుడు ఇలా సినిమా ప్రోగ్రాం వేసుకోకూడదు అనుకుంది నీలిమ. ఆ సమయంలో ఈ ఇంట్లో వారెవరైనా తమను చూశారేమో అని భయపడుతూ. వాసు నిన్న రాత్రి 12 గంటల దాకా ఇక్కడే ఉన్నాడటగా యథాలాపంగా అడిగినట్లే అంది సీతమ్మ మర్నాడు ఉదయం. నీలిమ నిలువెల్లా సిగ్గుతో చితికిపోయినట్లయింది. తన గుమ్మంలో నిలబడి తమని రెప్పవాల్చకుండా చూస్తున్న వర్ధని ధోరణి చూస్తుంటే ఈమె సీతమ్మకి ఆ వార్త చేరవేసి ఉంటుంది అనిపించింది. నీలిమ అటు చూడగానే లోపలికి వెళ్ళిపోయింది వర్ధని. 12 కాదులేండి, 11 దాటింది. సినిమాకి వెళ్ళాం. ఆయన ఇక్కడికి వచ్చి భోజనం చేసి వెళ్ళారు తడబడుతూ సమాధానం చెప్పింది నీలిమ. మరొకరికి తనలా సంజాయిషి చెప్పుకోవాల్సిన పరిస్థితి కల్పించిన వాసు మీద కోపం కూడా వచ్చింది. చెప్తే అర్థం చేసుకోడు, ఉత్త అయోమయం మనిషి అని వాసుని మనసులోనే విసుక్కుంది. అవాళ మోటార్ పాడవటం వల్ల నీళ్లు పై ట్యాంక్లోకి ఎక్కలేదు. క్రింద కుళాయిలో నీళ్లు పట్టుకుంటున్న సీతమ్మ సినిమాకి వెళ్ళారా అని అడుగుతుంటే ఎంతో తప్పు చేసినట్లు అనిపించింది నీలిమకి. అవునన్నట్లు తలాడించి లోపలికి వెళ్ళిపోయింది. బిందె నిండాక కుళాయి కట్టి సీతమ్మ లోపలికి వచ్చింది. ఇంకా ఏమడుగుతుందో ఈవిడ అని హడలిపోతూ ఆవిడ కూర్చోటానికి కుర్చీ చూపించింది నీలిమ. నీతో చెప్పలేదు కదూ, మా శాస్త్రిగారికి కబురు పంపించాను. ఆయన ఊళ్ళో లేరట, వారం దాకా రారట. ఆయన రాగానే మన ఇంటికి పంపించమని ఇంట్లో వాళ్ళకి చెప్పొచ్చాడు అబ్బాయి. ఆయన రాగానే పెళ్లికి ముహూర్తం పెట్టించేస్తాను. సీతమ్మ మాటల్లో అభిమానం తప్ప ఎలాంటి హేళన అనుమానం లేవు. అయినా నీలిమకి శరీరంలో ప్రతి అణువు సిగ్గుతో అవమానంతో తూట్లు పడిపోతున్నట్లుగా ఉంది. సూటిగా సీతమ్మ గారి వంక చూడాలంటేనే ప్రాణం చచ్చిపోతున్నట్లుగా ఉంది. తల గోడకు వేసి బద్దలు కొట్టుకోవాలనిపించింది. ఇంతకాలం మర్యాదగా అందరిలో గర్వంగా తలెత్తుకుని తిరుగుతున్న తనకిలాంటి పరిస్థితి కల్పించినందుకు, తనని ఇరుకున పెట్టినందుకు వాసు మీద ఆ క్షణంలో పీకల దాకా కోపం వచ్చింది. కాస్తైనా ప్రపంచ జ్ఞానం లేని మనిషి అని లోపలే విసుక్కుంది. నా మాటలు వినటం నీకు కొంచెం బాధగానే ఉంటుందనుకో, కానీ ప్రపంచం కదూ. రేపొద్దున నలుగురు 4 రకాలుగా అనుకుంటే వినటానికి మనకే బాధగా ఉంటుంది. నీ సంగతి నాకు తెలుసుననుకో. కొన్ని విషయాలు మనం ఆలోచించినంత లోతుగా బాధ్యతగా మగవారు ఆలోచించలేరు అనునయంగా అంది సీతమ్మ. నీలిమకి ఒంటి నిండా తేళ్ళు జరులు పాకుతున్నట్లుగా ఉంది. అవును పిన్నిగారు అంది మెల్లగా. ఆ 3 ముళ్ళ శాస్త్రం అయిపోతే అతను ఏకంగా ఇక్కడికే వచ్చేయొచ్చు. మాకు సందడిగా ఉంటుంది. నీలిమ మనస్సు నొప్పించానేమోనని ఆవిడికి కూడా కించగానే ఉంది. అందుకే మరి కాసేపు కూర్చొని ఏదో మాట్లాడాలనుకుంది. అతన్ని గురించి మీ వాళ్ళకి రాశావా అని అడిగింది. రాయటానికి నాకెవరున్నారు పిన్నిగారు? చెల్లెలు దుబాయ్లోనూ తమ్ముడు అమెరికాలోనూ ఉన్నారని మీకు తెలుసుగా అంది. అదే మరి వాళ్ళకి రాయవా జాలిగా అడిగింది సీతమ్మ. తరువాత ఎప్పుడో రాస్తాలేండి, ఇప్పుడు రాసినా వాళ్ళేం రారు విరక్తిగా అంది నీలిమ. అయితే మా కోడలు చెప్పినట్లు మేమే పెళ్లి పెద్దలమన్నమాట నిండుగా నవ్వింది సీతమ్మ. ఆ ధైర్యంతోనే నేను నిశ్చింతగా ఉంటున్నాను అంది నీలిమ. నువ్వు నిశ్చింతగా ఉండాలనే మా అందరి కోరిక. అన్నీ మేం చూసుకుంటాం, అంతా బాగా జరుగుతుంది వాత్సల్యంగా నీలిమ తల నిమురుతూ అంది సీతమ్మ. నీలిమ కృతజ్ఞతగా చూసింది. ఇంకా నువ్వు వంట అది చేసుకోవాలేమో, ఆఫీస్కి వెళ్ళి తెమలాలిగా, నేను వెళ్తానని చెప్పి ఆవిడ వెళ్ళిపోయింది. నీలిమ ఇంటి పనుల్లో జొరబడిపోయింది. తర్వాత ఆఫీస్లో లంచ్ అవర్లో వాసుతో ఉదయం జరిగిందంతా చెప్పింది. అయితే మరి వాళ్ళ పిక్చర్ కొద్దు, పబ్లిక్ గార్డెన్కో ట్యాంక్ బండ్కో వెళ్దాం అన్నాడు. నీలిమకి ఆపుకోలేనంత చిరాకొచ్చింది. ఇవాళ కూడా సినిమాకి వెళ్దాం అనుకున్నారా అని అడిగింది. ఏదో అనుకున్నాలే, మళ్ళీ వద్దన్నానుగా, ట్యాంక్ బండ్కి వెళ్దాం, వాంగీబాత్ బాగా కుదిరింది అన్నాడు డబ్బాలోని చెంచాతో గబగబా లాగించేస్తూ. పెళ్లి చేసుకుంటామని సీతమ్మకి చెప్పిన మర్నాడు ఉదయమే వాసు ఆఫీస్లో ఆనందరావుకి ఆ వార్త అందించాడు. అతను సంతోషంతో పొంగిపోతూ క్షణంలో ఆ విషయం ఆఫీస్ స్టాఫ్ అందరికీ చెప్పేశాడు. ఎండీతో సహా స్టాఫ్ అంతా వాళ్ళిద్దరిని అభినందించి శుభాకాంక్షలు అందించారు.
పెళ్లి భోజనం సాధ్యమైనంత త్వరలోనే పెట్టించమని మరీ మరీ చెప్పారంతా. ఆనాటి నుంచి లంచ్ అవర్లో వాళ్ళిద్దరూ కబుర్లు చెప్పుకుంటూ తినటానికి మిగిలిన వారంతా కాస్త దూరంగా సర్దుకుంటున్నారు. ఇద్దరికి సరిపడే లంచ్ నీలిమే తెస్తోంది. ఉదయం సాయంకాలం భోజనం కూడా తన ఇంట్లోనే చెయ్యమందామనుకుంది, కానీ మళ్ళీ నలుగురు ఏమైనా అనుకుంటారని ఊరుకుంది. పులిహోర, వాంగీబాత్, పెరుగుగారెలు అంటూ తనకిష్టమైనవన్నీ చెప్తున్నాడు. అవి చేసి డబ్బాలో పెట్టి తెస్తోంది నీలిమ. ఒక్కోసారి మరో డబ్బాలో విడిగా మరేదో తెచ్చి అతను రాత్రి తినటానికని ఇస్తుంది. మళ్ళీ రాత్రి వంట చేసుకోక్కర్లేదు కదా అని అతనికి అది నచ్చింది. నువ్వు రాత్రికని తెచ్చింది కూడా ఇప్పుడే తినేస్తే బాగుండేది అన్నాడు వాసు చెయ్యి మూతి కడుక్కుని తుడుచుకుంటూ. ఎంత ఇష్టమైన పదార్థమైనా మితంగా తింటేనే ఆరోగ్యానికి మంచిది. చిన్న పిల్లవాడికి చెప్పినట్లు చెప్పింది నీలిమ. అవును, మీ పిన్నిగారి పురోహితుడు గారు ఏ ఊరు వెళ్ళాడట? అంతకుముందు అడగటం మర్చిపోయింది, ఇప్పుడు అడిగాడు. ఏమో తెలియదు, వారం తర్వాత వస్తారట అంది నీలిమ. ఏడవలేకపోయాడు, విసుక్కున్నాడు వాసు. నీలిమ నవ్వుకుంది. సాయంకాలం ఆఫీస్ అయిపోయాక ముఖాలు కడుక్కొని ఫ్రెష్ అయి అక్కడే క్యాంటీన్లో ఏదో కాస్త తిని కాఫీ తాగి తర్వాత ట్యాంక్ బండ్కి వెళ్లారు. రైలింగ్ దగ్గర వేసి ఉన్న సిమెంట్ సోఫాలో కూర్చున్నారు. హుసేన్ సాగర్ నీళ్లల్లో అస్తమిస్తున్న సూర్యకిరణాలు పడి ఆ నీళ్లు వింత శోభతో మెరిసిపోతున్నాయి. నీటి మీద నుండి చల్లటి గాలి తేలి వస్తోంది. ఉదయం నుండి అలసిపోయిన శరీరాలకి ఆ గాలి హాయినిస్తోంది. ఇంకా జనం ఎక్కువ మంది చేరకపోవటం వల్ల పరిసరాలు ప్రశాంతంగా ఉండి మనసుకి ఉల్లాసాన్ని కలిగిస్తున్నాయి. బోట్ రైడ్కి వెళ్దామా అని అడిగాడు వాసు హుసేన్ సాగర్లో అక్కడక్కడా తిరుగుతున్న పడవలని చూస్తూ. బాబోయ్, నాకు నీళ్ళంటే భయం, కెవ్వుమన్నట్లే అంది నీలిమ. నీకు కొన్నింటిని చూస్తే భయం, మరికొన్నింటిని చూస్తే అయిష్టం, అసహ్యం. అసలు ఈ ప్రపంచంలో నీకిష్టమైనవేమైనా ఉన్నాయా అనిపిస్తోంది నాకు. నీతో వేగటం చాలా కష్టం హాస్యంగా అన్నాడతను. నా మాట ప్రకారం నడుచుకుంటే కష్టం ఏమీ ఉండదు చిలిపిగా అనేసింది గబుక్కున. ఇంకా పెళ్లి కాకుండానే నన్ను ఆజ్ఞాపిస్తున్నావన్నమాట. అతను వేళాకోళంగానే అన్న నీలిమకి తను తొందరపడ్డానేమోననిపించి సారీ అనేసింది. ఈ మాత్రానికేనా సారీలు క్షమాపణలు అని. పెళ్ళి అవగానే నాకు ఆ విషయం జ్ఞాపకం వచ్చింది అన్నాడు. ఏమిటది ఆసక్తిగా అడిగింది నీలిమ. ఆ మధ్య ఎక్కడో చదివాను, ఇప్పుడు కొంతమంది యువతీ యువకులు జీవన విధానంలో ఒక కొత్త పద్ధతి ఆచారం కావాలి అనుకుంటున్నారట. అంటే ఏం లేదు, వారి ఉద్దేశంలో ఈ మంత్రాలు, మంగళసూత్రం, పెళ్ళి అదంతా ఒక చాదస్తం. స్త్రీ పురుషులు ఒకరితో ఒకరు స్వేచ్ఛగా తిరగవచ్చు. ఎప్పుడైనా ఎవరికైనా ఇష్టం కలిగితే హాయిగా విడిపోవచ్చు. అంతేకాని పెళ్లి చేసుకొని బ్రతికి ఉన్నంతకాలం ఇక ఇష్టం ఉన్నా లేకపోయినా అలాగే కలిసే ఉండాలి అన్నది వాళ్ళకి నచ్చదట. ఏమిటి, పెళ్లి లేకుండా ఆడామగా కలిసి తిరగటమా? అందులో తప్పేమీ లేదంటారా వాళ్ళు? వాళ్లే కాదు, ఈ ప్రపంచమంతా ఆ మాట అన్నా సరే నేను దానిని ఆమోదించను. మనిషి అడవులలోనూ కొండ గుహలలోనూ నివసించే స్థితి నుండి పెరిగి ఒక నాగరికతని, ఒక ప్రగతిని సాధించాడు. అలాగే ఇష్టం వచ్చిన వారితో స్వేచ్ఛగా ప్రణయం సాగించవచ్చును, ఇష్టం లేనప్పుడు విడిపోవచ్చును అన్న స్థితి నుండి పెరిగి ఈ వివాహ విధిని, కుటుంబ వ్యవస్థని ఏర్పరచుకోవటానికి కొన్ని వేల సంవత్సరాలు పట్టి ఉండవచ్చు. ఈ వ్యవస్థ మన నాగరికతకే ఓ చిహ్నం. అయితే మనుషులంతా ఒక్కలా ఉండరు. పురుషులలోనూ స్త్రీలలోనూ కూడా కొంతమంది దుష్టులు, దుర్మార్గులు ఉండవచ్చు. అలాంటి వారి సంసారాలు దుఃఖంతోనూ అశాంతితోనూ మునిగి ఉంటాయి. నిజమే. అందుకని మొత్తం వివాహ వ్యవస్థే వద్దనటం చాలా ఎబ్బెట్టుగా ఉంటుంది. ఒకనాడు ఒక రైలు ప్రమాదం జరిగిందని ఇక రైళ్లే ఉండకూడదని పట్టాలన్నీ పీకేస్తామా? ఎవరో నూతిలో పడి చచ్చిపోయారని దేశంలో ఉన్న నూతులన్నీ పూడ్చేస్తామా? అలాగే సమస్యలతో కూడుకున్న సంసారాలుంటే వాటిని బాగు చేయటానికి ప్రయత్నించాలి. అంతగా ఇక వారికి పొత్తు కుదరదు అనుకున్నప్పుడు అలాంటి వారు విడిపోయినా లాభం లేదు. అంతేకాని మన సంస్కృతిలోనే, సాంప్రదాయంలోనే సమూలమైన మార్పు రావాలి అనుకోవటం నేనెంత మాత్రం అంగీకరించలేను. నీలిమ ఆవేశం చూసి వాసు హడలిపోయాడు. బాప్రే, ఎంత కోపం ఉంది నీకు! అదిరిపోయాననుకో. నేనే కాదు, పేవ్మెంట్ మీద నడుస్తున్న వాళ్ళంతా నీ వాగ్దాటికి హడలిపోవటమే కాదు, నేనేదో తప్పు చేశానని నువ్వు నాకు క్లాస్ తీసుకుంటున్నావని అనుకున్నారేమో అన్నాడు. నిజంగానా? ఐఎమ్ సో సారీ. నాకు తెలియకుండానే మాట గట్టిగా వచ్చేసినట్లుంది బిడియంగా అంది నీలిమ. గట్టిగానా? మరీ గట్టిగానా? హుసేన్ సాగర్ నీళ్లు గడగడ్లాడిపోయాయనుకో. లేకపోతే మరేమిటి చెప్పండి.
సరే, వారెవరో కోరుకుంటున్నట్లు స్త్రీ పురుషులు స్వేచ్ఛగా పెళ్ళి అనే ముద్ర లేకుండా తిరుగుతారని అనుకోండి. మరప్పుడు వారికి కలిగిన పిల్లల మాటేమిటి? వారికి ఎవరి ఆప్యాయత, అభిమానం, రక్షణ దొరుకుతాయో చెప్పండి. బాధ్యతారహితంగా ఉన్న తల్లిదండ్రుల దగ్గర పెరిగిన పిల్లలలో క్రమశిక్షణ, వినయ విధేయతలు ఉంటాయా? ఇది ఎంత ప్రమాదకరమైన ఆలోచనో వారికి తెలియటం లేదు. తమని కన్నవారు ఎవరిష్టం వచ్చినట్లు వారు తిరుగుతూ ఉంటే ఒక విధంగా అనాథలైన ఆ పిల్లలు ఊహ తెలిసాక తల్లిదండ్రుల పట్ల విపరీతమైన కసి, ద్వేషం పెంచుకుంటారు. దాంతో వారు దుర్మార్గులుగా, నీతిబాహ్యులుగా మారిపోవటానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఆ స్థితిలో ఆ పిల్లల్ని చూసి వారికి జన్మనిచ్చిన వారు ఆనందించగలరా? మళ్ళీ ప్రయత్నించి వారిని సన్మార్గంలోకి తీసుకురాగలరా? బహుశా అది వీలు కాకపోవచ్చు. అదంతా చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందమవుతుంది. అలాంటి సంతానం వారిని కన్నవారికే కాదు, మన సమాజానికి, దేశానికి ఒక సమస్యగా, ఒక సవాల్గా నిలబడతారు. ఇదంతా వారు ఆనాడు ఊహించుకోలేకపోతున్నారు. నీలిమ గొంతులో ఆగ్రహం, ఆవేశం, ఆవేదన, బాధ్యత అన్నీ సుళ్ళు తిరుగుతున్నాయి. నీ అభిప్రాయం నాకు నచ్చింది, కానీ అందరూ మెచ్చుతారో లేదో తెలియదు. సరేలే, నీ ఉపన్యాసం అయ్యేసరికి పొద్దుగూకిపోయింది, ఇళ్ళకి పోదాం అన్నాడు వాసు. ఇద్దరూ లేచి ఎవరి బస్సు కోసం వారు బస్టాప్ వైపు నడక సాగించారు. కథ కొనసాగుతుంది.